హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పుదీనా రైస్. వీకెండ్స్లో స్పెషల్ అకేషన్స్కి పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉండే ఒక మంచి రెసిపీ అండి. ఇది ఒక మంచి స్పైసీ టేస్టీ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ పుదీనా రైసేనండి. ఇందుకోసం మిక్సీ జార్లో 80 గ్రాముల పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 అనాస పువ్వు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగా మొగ్గలు, 2 ఇలాచి, కొంచెం జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఈ మొత్తం హోల్ గరం మసాలాస్ను సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ స్పైసీస్లో కలిసిపోయాక ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ను కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ ఈ విధంగా సైడ్స్కు వచ్చేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ను వేసుకొని సన్నటి సెగ మీద రైస్ ముక్కలు అవ్వకుండా కలుపుకోవాలి. స్పైసెస్లో అంతా కలిసేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్టు, అలాగే 10-12 పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మరోసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి పుదీనా రైస్ రెడీ. సూపర్ టేస్టీగా మంచి ఫ్లేవర్తో కూడిన ఈ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.